కరెన్సీ నోట్ల రద్దు. మోదీ సర్కార్ 2016లో తీసుకున్న ఈ నిర్ణయం ప్రజలపై ఏ స్థాయిలో ప్రభావం చూపిందో అందరికీ తెలుసు. నోట్ల మార్పిడి కోసం బ్యాంకుల ముందు బారులు, డబ్బులు లేక ప్రజలు పడిన ఇబ్బందులు, పీడకల లాంటి ఆ రోజులు ఇప్పటికీ ప్రజలెవరూ మర్చిపోలేకపోతున్నారు. అలాంటిది సరిగ్గా 10 ఏళ్ల తర్వాత మళ్లీ నోట్ల రద్దుపై జరుగుతున్న ప్రచారం ప్రజలను కంగారు పెడుతోంది. మరి ఆ ప్రచారం ఏంటి, అందులో నిజమెంత అనేది ఇక్కడ తెలుసుకుందాం. గతంలో భారత ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసింది. ఆ తర్వాత కొత్త 500 నోట్లతో పాటు 2000 నోట్లను కూడా చలామణిలోకి తీసుకువచ్చింది. కానీ 2023లో 2000 నోట్లను కూడా చలామణి నుంచి ఉపసంహరించుకుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు పెద్ద నోటు అంటే అత్యధిక విలువ కలిగిన కరెన్సీ 500 రూపాయలు. తాజాగా దీన్ని కూడా చలామణి నుంచి ఉపసంహరించుకునేందుకు ఆర్బీఐ ప్రయత్నిస్తోందనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. వచ్చే ఆర్థిక ఏడాది అంటే 2026-27 ఆరంభం నాటికి 500 నోట్లను నిలిపివేయాలని కేంద్రం నిర్ణయించిందని, ఆ దిశగా ఆర్బీఐ చర్యలు కూడా తీసుకుంటోందనే ప్రచారం జరుగుతోంది. 2026 మార్చి నాటికి ఏటీఎంలలో 500 నోట్లను పూర్తిగా నిలిపివేయాలని, బ్యాంకులు కూడా వీటిని ప్రజలకు ఇవ్వకూడదని ఆర్బీఐ ఆదేశించినట్లుగా ప్రచారం సాగుతోంది. మొత్తంగా 500 నోట్ల చలామణిని పూర్తిగా నిలిపివేయాలని దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశించిందని సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతోంది. మరోసారి పెద్ద నోట్ల రద్దు జరుగుతుందని, 500 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్న సోషల్ మీడియా ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ ఖండించాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఫ్యాక్ట్ చెక్ విభాగం ఎక్స్ ద్వారా క్లారిటీ ఇచ్చింది. కొన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2026 మార్చి నాటికి 500 నోట్లను చలామణి నుంచి తొలగించనున్నట్లు ఓ ప్రచారం సర్క్యులేట్ అవుతుంది. ఇది తప్పుడు ప్రచారం. ఆర్బీఐ అలాంటి ప్రకటన ఏదీ చేయలేదు. ప్రభుత్వం కూడా అలాంటి నిర్ణయం ఏమీ తీసుకోలేదని ఆర్బీఐ చెప్పింది. కాబట్టి 500 నోటు చట్టబద్ధంగా చలామణిలో ఉంటుందని క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని సూచించింది. అధికారిక ప్రకటనలు మాత్రమే నమ్మాలని తెలిపింది. ఇలాంటి తప్పుడు ప్రచారాలను ఇతరులకు షేర్ చేయకూడదంటూ పీఐబీ ట్వీట్ చేసింది. 2016 నోట్ల రద్దు తర్వాత తరచూ తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి. నోట్ల రద్దు అంటూ జరుగుతున్న సోషల్ మీడియా ప్రచారాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. అందుకే ప్రతిసారి ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం అలాంటి చర్యలేమీ లేవని క్లారిటీ ఇవ్వాల్సి వస్తోంది. గతేడాది కూడా ఇలాగే 500 నోట్ల రద్దు అంటూ ప్రచారం జరగ్గా కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంటు సాక్షిగా క్లారిటీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి 500 నోట్లను రద్దు చేసే ఉద్దేశం లేదని తెలిపారు. ఆర్థిక శాఖ వద్ద అలాంటి ప్రతిపాదనలేవీ లేవని స్పష్టం చేశారు. 100, 200 నోట్ల మాదిరిగానే 500 నోట్లు కూడా చలామణి ఉంటాయని క్లారిటీ ఇచ్చారు. ఈ విషయంలో ఎలాంటి అనుమానం వద్దని కేంద్ర మంత్రి రాజ్యసభలో ప్రకటించారు.